అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇది రథసప్తమి రోజు సంబంధించిన వ్లాగ్ అనమాట. టిఫిన్ కింద అయితే ఇడ్లీ పెట్టాను. పిల్లలకి తల స్నానానికి అయితే వేడి నీళ్ళు పొయ్యి మీద అయితే పెట్టలేదు, గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా తల స్నానం చేయిద్దాం అనేసి అయితే జిల్లేడు ఆకులు తీసుకొచ్చారు పిల్లలు. ఇంకా అవి పెట్టి స్నానం అయితే చేయించాను, తల స్నానం ముగ్గురికి. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది. అలాగే మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి రసం పెడదాము. ఈ రసం పెట్టేసి ఇంకా అన్నం అయితే వండేసి మేమైతే బయటకు అయితే బయలుదేరుతున్నాము. అంటే మాకు పెద్దగా అయితే దేవుడికి సంబంధించి పూజలు అయితే లేవు. అందుకని చెప్పేసి పిల్లలకి ఎలాగో ఆదివారం వచ్చింది కదా, అలా సరదాగా బయట తీసుకెళ్దాం అని చెప్పేసి సముద్రం దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అందుకు సంబంధించి వంట కూడా త్వరగా పూర్తి చేసుకొని బయలుదేరుతామని రసం పెట్టేశాను, అన్నం వండాను. అమ్మనైతే తాలింపు చేయమని చెప్పాను, క్యారెట్ బీట్రూట్ వేసి. అంటే తాలింపు రసం అలా గడిచిపోద్ది ఈరోజు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మళ్ళీ సాయంత్రం అయితే పెద్ద పాప చికెన్ తీసుకోరా అని చెప్పి అడిగింది. మళ్ళీ నేను మా వారితో అన్నాను చికెన్ అనేసి. ఎందుకు ఇంతసేపు ఉండి తిన్నామని చెప్పి అన్నారు. రేపు తీసుకొస్తాలి అని చెప్పేసి అన్నారు. ఇంకెందుకులే, అది కరెక్టే. ఇప్పటి నుంచే మనం ప్రతి సంవత్సరం దేవుడికి మంచిగా మనకున్న దాంట్లో పెట్టుకుంటున్నాం. ఈసారి దేవుడికి పూజ పెద్దగా అయితే లేదని చెప్పేసి ఆ నియమాన్ని ఎందుకు తప్పడం అనేసి ఇంకైతే ఏం లేదు. ఇంకా రసం పెట్టేసాను, పిల్లల తల స్నానాలు ఒకరి తర్వాత ఒకరికి అయిపోయింది. టిఫిన్లు కూడా పెట్టేసాను, ఇంక తిన్నారు, బయలుదేరదామని చెప్పేసి. ఇంకా నాదే లేట్ అనమాట, నేను రెడీ అయిపోయి బయలుదేరేసాం. ఈ విధంగా అయితే ఉంది. చిన్ను వెంకట్ వచ్చేసి స్కూటీలో తీసుకెళ్తే నేను ఎక్కించుకున్నాను. పెద్ద పాప వచ్చి వాళ్ళ డాడీ తోటి వచ్చింది. ఈ విధంగా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది అయితే ఉన్నారు, కానీ మునగడం అంత అయితే ఏం లేదండి. ఊరికి అలా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళడం అంతవరకే. నాకు చాలా ఇష్టం, ప్లెజెంట్గా అనిపిస్తుంది. పిల్లలు అంటాం కానీ పిల్లలకైనా నాకే ఎక్కువ ఇష్టం సముద్రంకి వెళ్ళడం అంటే. నాకేంటో ఎప్పుడు ఖాళీగా అనిపించినా నేను పెద్ద పెద్దవి అయితే ఏం కోరుకోనండి. వీలైతే సముద్రంకి వెళ్దామని అడుగుతాను. ఇంకా మా వారు కూడా తీసుకెళ్తారు. కానీ లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నేను, దాంట్లో అయితే పిల్లలు నేను వెళ్ళామన్నమాట. అంటే ఆయన డ్యూటీలో ఉన్నారు. ఫస్ట్ టైం ఇలా బయటికి రావడం ఏంటంటే పిల్లలు మేమే రావడం. అది ఇక్కడ మాత్రం మా వారు పిల్లలు మేమంతా కలిసి వచ్చాము. ఈ విధంగా అయితే సరదాగా ఆడుకుంటున్నారు. ఐస్ క్రీమ్ అయితే చిక్కీ వాళ్ళ స్కూల్ దగ్గర ఒక షాప్లో అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఈ విధంగా పిల్లలు కూడా సరదాగా వీడియో ఒక క్లిప్ షూట్ చేసింది పాప, పెద్ద పాప. ఇలా గడిచిందండి మా రథసప్తమి అనేది. ఏంటంటే పెద్దగా అయితే పూజ లేదు. మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి ప్రతిసారి ఏదో మనకున్న దాంట్లో పూజ చేసుకున్నాను. ఈసారి అది కూడా లేదనమాట. ఇంటికి వచ్చి తాలింపు కూడా నేనే